సో ప్రీవియస్ వీడియోలో మనం విఎల్ఎస్ఐ ఇంజనీరింగ్ రోడ్ మ్యాప్లో కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ పొజిషన్స్లో చెప్పాం. వాటి యొక్క లెర్నింగ్ పాత్ అనేది ఫ్రమ్ బిగినింగ్ టు అడ్వాన్స్ లెవెల్ ఎలాగ చేయాలి, డే బై డే ఏం నేర్చుకోవాలి అనేసి. సో ఈ వీడియోలో ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్లో టూల్స్ ఏమేమి యూజ్ చేస్తారు ఇంజనీర్స్ అనేవి. ఫస్ట్ మనం ఆర్టీఎల్ డిజైన్ ఇంజనీరింగ్ గురించి చూస్తే, సో ఆల్రెడీ మనం వీడియో అనేది చేయడం జరిగింది ఆర్టీఎల్ డిజైన్ ఇంజనీరింగ్ గురించి. దాంట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా. బిగినర్ లెవెల్ ఏంటి, ఇంటర్మీడియట్ లెవెల్ ఏంటి, అడ్వాన్స్డ్ లెవెల్ ఏంటి, సో ఎలాంటి కైండ్ ఆఫ్ టూల్స్ అనేవి యూజ్ చేస్తారు, ఎలాంటి ప్రాజెక్ట్స్ అనేవి మీరు బిల్డ్ చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా. ఒకవేళ మీరు చూడకుండా ఉన్నట్లయితే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఐకార్డ్లో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. సో నా కమింగ్ టు ది టూల్స్ అనేవి ఏమేమి యూజ్ చేస్తారు. సో ఆర్టీఎల్ డిజైన్ ఇంజనీర్లో సో వాళ్ళు యూజ్ చేసేది మోస్ట్ ఆఫ్ ది వెరిలాగ్, సిస్టమ్ వెరిలాగ్ కాబట్టి, సో సిమ్యులేటర్స్ ఏంటంటే మోడల్ సిమ్, నెక్స్ట్ అలాగే సినాప్సిస్, విసిఎస్, సీలియం, ఎక్సీలియం అనేది యూజ్ చేస్తారు. సో దీంట్లో మనకి వేవ్ ఫార్మ్స్ కోసం జీటీకే వేవ్. సో ఇంకా ఇవేంటంటే ఆల్మోస్ట్ పెయిడ్ వర్షన్స్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనకి ఈజీగా యాక్సెస్ అవ్వవు. సో మీరు ఏదైనా బయటకు వెళ్ళి కోచింగ్ తీసుకుంటే దే విల్ ప్రొవైడ్ సమ్ కైండ్ ఆఫ్ టూల్స్ టు యాక్సెస్ అనమాట, ఓకే. అలా కాకుండా మీరు ఫ్రీగా యాక్సెస్ చేయాలంటే ఈడిఏ ప్లే గ్రౌండ్ అనేసి మీకు చెప్పాను. సో దాంట్లో కూడా మీరు చేయవచ్చు. కాకపోతే దాంట్లో అడ్వాన్స్ లెవెల్లో మీరు చేయడానికి యాక్సెస్ ఉండదు, అది పెయిడ్ వర్షన్ అనేది అవుతుంది, ఓకేనా. సో మీరు బిగినర్గా ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోవాలి అనుకుంటే దట్ ఈస్ ఎనఫ్, మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు, ఓకే. సో ప్రాక్టీస్ కోసం ఇక్కడ చెప్పాం కదా ఈడిఏ ప్లే గ్రౌండ్ అనే సిమ్యులేషన్స్ కోసం ఐకారస్ వెరిలాగ్ ప్లస్ జీటీకే వేవ్స్ అనేది మీరు ఇక్కడ జనరేట్ చేసుకొని స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకున్న తర్వాత యూ కెన్ గో త్రూ ది అడ్వాన్స్డ్ పే లెవెల్. కమింగ్ టు ది డిజైన్ వెరిఫికేషన్ ఇంజనీర్. సో డిజైన్ వెరిఫికేషన్ ఇంజనీరింగ్ గురించి కూడా మనం క్లియర్గా చెప్పడం జరిగింది. లెవెల్లో ఏ టూల్స్ అనేవి యూజ్ చేస్తామనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, నెక్స్ట్ అలాగే ఐకార్డ్స్లో కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఈ యొక్క డిజైన్ వెరిఫికేషన్లో ఏ టూల్స్ యూజ్ చేస్తారనేది క్లియర్గా చెప్తాను చూడండి. లాంగ్వేజ్ మెథడాలజీ కోసం సిస్టమ్ వెరిలాగ్ ప్లస్ ఈవీఎం మీన్స్ యూనివర్సల్ వెరిఫికేషన్ మెథడాలజీ యూజ్ చేస్తాం. సిమ్యులేటర్స్కి విసిఎస్, క్విటెస్, ఎక్సీలియం అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ అలాగే డీబిగ్ విజువలైజేషన్ కోసం వెరిడి అనేది యూజ్ చేస్తారు. కవరేజ్, నెక్స్ట్ అలాగే ఫార్మల్ కోసం ఈ యొక్క టూల్స్ అనేవి యూజ్ చేస్తారు. ఫ్రీ ప్రాక్టీస్ కోసం ఈడిఎఫ్ ప్లే గ్రౌండ్, ఓపెన్ సోర్స్ ఎస్వి సిమ్యులేటర్స్ అనేవి ఫ్రీగా మనం యాక్సెస్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వచ్చేసి లాజిక్ సింథసిస్ ఇంజనీరింగ్కు. సో దీనికి మనం రోడ్ మ్యాప్ అయితే ఇంకా చేయలేదు. సో ఇఫ్ యూ వాంట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, ఐ విల్ మేక్ ఏ రోడ్ మ్యాప్ ఫర్ దిస్ ఇంజనీర్, ఓకే. సో టూల్స్ కానీ చూసుకున్నట్లయితే సినాప్సిస్ డిజైన్ కంపైలర్, క్యాడెన్సీ జీనియస్, నెక్స్ట్ ఫ్రీ ఆప్షన్ వచ్చేసి యూసిస్. సో ఇది కూడా మనకి ఈడిఏ ప్లే గ్రౌండ్లో ఉంటుంది, కాకపోతే అది యాక్సెస్ అవ్వాలంటే మనం పెయిడ్ చేయాలన్నమాట. సో అనదర్ వన్ వచ్చేసి ఫిజికల్ డిజైన్ ఇంజనీర్. సో దీని గురించి కూడా మనం చేయడం జరిగింది. అంటే కంప్లీట్ రోడ్ మ్యాప్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి వీడియోని, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో దీంట్లో యూజ్ చేసేటటువంటి టూల్స్ వచ్చేసి ఫ్లోర్ ప్లాన్ ప్లేస్మెంట్స్, సిటిఎస్ రూటింగ్ కోసం క్యాడెన్సీ, సినాప్సిస్, ఓపెన్ రోడ్, సో ఇవి యూజ్ చేస్తారు, ఓకేనా. టైమింగ్ అనాలిసిస్ కోసం ఓపెన్ ఎస్టీ అనేది యూజ్ చేస్తారు, డిఆర్సివి, ఎల్విఎస్, సో క్యాల్బ్రీ అనేది యూజ్ చేస్తారు. సో అనదర్ వన్ వచ్చేసి బ్యాక్ ఎండ్ సైన్ ఆఫ్ ఇంజనీర్. సో ఇది కూడా మన రోడ్ మ్యాప్ అయితే ఇంకా చేయలేదు. ఒకవేళ కావాలని అనుకుంటే సో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, ఐ విల్ మేక్ ఫర్దర్ వీడియో ఆన్ దిస్ వన్. సో ఓకే, దీంట్లో యూజ్ చేసేటటువంటి టూల్స్ వచ్చేసి ఇవన్నమాట. ఒకవేళ ఫ్రెషర్స్ అయి ఉన్నట్లయితే ఫస్ట్ మీకు కాన్సెప్ట్ అనేది బాగా క్లారిటీగా ఉండాలి. టూల్స్ అనేటివి మీరు ఈజీగా యాక్సెస్ చేయడానికి, ఒకవేళ పెయిడ్ వర్షన్స్ మీరు పర్చేస్ చేయలేదు అనుకుంటే ఈడిఏ ప్లే గ్రౌండ్ అనేది యూటిలైజ్ చేసుకోండి. సో ఓకే, మీరు ఏదైనా బయట కోర్సెస్ తీసుకున్నట్లయితే దే విల్ ప్రొవైడ్ ఆల్ ద రీసోర్సెస్ అనమాట, ఓకే. వాళ్ళు మనకి యాక్సెస్ ఇవ్వగలుగుతారు, నెక్స్ట్ అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనకి మెంటర్ గైడింగ్ అనేది ఉంటుంది. సో ఈజీగా మనం నేర్చుకోగలుగుతాం, ఓకేనా. సో ఇప్పుడు మీరు ఆర్టీఎల్ డిజైన్ ఇంజనీర్ అయితే మీ యొక్క శాలరీ ప్యాకేజింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది చూస్తే, సో మీకు వెరిలాగ్ ఇంజనీర్, సిస్టమ్ వెరిలాగ్, లాజిక్ డిజైనింగ్ ఉంటుంది కాబట్టి ఫ్రెషర్స్కి వచ్చేసి సో 5 to 10 lakh ప్యాకేజ్ అనేది ఉంటుంది. సో మిడ్ రేంజ్ వచ్చేసి 10 to 18 lakh ప్యాకేజ్ ఉంటుంది. సీనియర్ లెవెల్లో అయితే సో ఈ విధంగా మీకు వేరీ అవుతుంది అనమాట. సో స్ట్రాంగ్ ఫండమెంటల్స్, నెక్స్ట్ అలాగే మైక్రో ఆర్కిటెక్చర్ ఉంటే శాలరీ అనేది
మీకు గ్రో అవుతుందన్నమాట ఫాస్ట్గా. సో నా కమింగ్ టు ది వెరిఫికేషన్ ఇంజనీరింగ్ కానీ చూసుకున్నట్లయితే అదే డిజైన్ వెరిఫికేషన్ ఇంజనీర్. సో దాంట్లో మనకి ఫ్రెషర్స్ అనేటివి ఫ్రెషర్స్కి శాలరీ ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 4 to 8 lakh ప్యాకేజ్. మిడ్ రేంజ్ వచ్చేసి 9 to 16. సీనియర్ లెవెల్కి సో ఈ విధంగా మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దీంట్లో మీకు వర్క్ ఏంటంటే సిస్టమ్ వెరిలాగు, యూనివర్సల్ మెథడాలజీ, టెస్ట్ బెంచెస్, బగ్ హంటింగ్, సో ఈ విధంగా అనమాట. సో ఎక్కువగా మీకు మార్కెట్లో ఒకవేళ మీకు అంటే జాబ్ ఆపర్చునిటీస్ కూడా చూసుకున్నట్లయితే ఆర్టీఎల్ డిజైన్ ఇంజనీర్, నెక్స్ట్ డిజైన్ వెరిఫికేషన్ ఇంజనీర్కి మ్యాక్సిమం ఓపెనింగ్స్ అనేటివి ఎక్కువ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ డిజైన్ ఇంజనీరింగ్ కానీ చూసుకున్నట్లయితే వీళ్ళల్లో ఎక్కువ వర్క్ ఏంటంటే ఫ్లోర్ ప్లానింగ్, ప్లేస్మెంట్, రూటింగ్, టైమింగ్స్ అనాలిసిస్, సో ఇవన్నీ చేస్తారు. సో వీళ్ళలో ఫ్రెషర్స్కి వచ్చేసి 5 to 9 lakh ప్యాకేజ్ అనేది ఉంటుంది. మిడ్ రేంజ్కి వచ్చేసి 10 to 20 lakhs, సీనియర్కి 20 to 40. సో ఈ విధంగా మనకి చేంజ్ అవుతుంది. సో దీంట్లో మనకి ఫిజికల్ డిజైనింగ్లో మీకు 7 nanometer టెక్నాలజీ, 5 nanometer టెక్నాలజీ కానీ మీకు ఎక్స్పీరియన్స్ కానీ ఉన్నట్లయితే, అంటే బేసిక్స్ అయినా మీకు ఉన్నట్లయితే మీకు ఇంకా ప్యాకేజ్ అనేది ఇంకా మీకు వేరే లెవెల్లో ఉంటుంది. సో నా కమింగ్ టు ది డిఎఫ్టీ ఇంజనీరింగ్. సో డిఎఫ్టీ ఇంజనీరింగ్ గురించి కూడా మనం ఇంకా చేయలేదు వీడియో, సో చేస్తాం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో. సో దీనిలో ఈ యొక్క ఫ్రెషర్స్కి ఏ విధంగా ఉంటుందో చూడండి శాలరీ రేంజ్. సో స్కిల్స్ డిమాండ్ అనేది స్టడీగా ఉండాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అలాగే అనలాగ్ మిక్స్డ్ సిగ్నల్ డిజైనింగ్. సో దీంట్లో మనకి ఫ్రెషర్స్కి, మిడ్ రేంజ్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పొజిషన్లో మనకి ప్యాకేజింగ్ అనే స్కేల్ అనేది ఎలా ఉందో చూడొచ్చు. నెక్స్ట్ అలాగే ఎస్టీఏ టైమింగ్ ఇంజనీరింగ్ కూడా మీరు చూడొచ్చు ఆ యొక్క శాలరీ రేంజ్ అనేది. నెక్స్ట్ ఎఫ్ఈజిఏ ఇంజనీరింగ్కి ఆర్టీఎల్ ప్లస్ బోర్డ్ లెవెల్ టెస్టింగ్కు దీంట్లో ఎక్కువ గివ్ చేస్తారు. దీంట్లో ఫ్రెషర్స్కి 4 to 8 lakh ప్యాకేజ్, మిడ్ రేంజ్ వచ్చేసి 8 to 15 lakh ప్యాకేజ్, సీనియర్కి 15 to 28 lakh ప్యాకేజ్ అనమాట. సో మీరు ఒకవేళ ఎఫ్ఈజిఏ స్టార్ట్ చేసి తర్వాత అస్కి షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. డైరెక్ట్గా అస్కీకి వెళ్ళకండి. ఎఫ్ఈజిఏ అనేది బిగినర్ లెవెల్కి కొద్దిగా బెటర్ అనమాట. ఓకే. తర్వాత వ్యాలిడేషన్ పోస్ట్ సిలికాన్ ఇంజనీరింగ్కి ల్యాబ్ టెస్టింగ్, సిలికాన్ బ్రింగ్ అప్ అనమాట. సో ఈ యొక్క వర్కింగ్ చేస్తారు. వీళ్ళకి ఫ్రెషర్స్కి వచ్చేసి 4 to 7 lakh, మిడ్ రేంజ్ వచ్చేసి 8 to 14 అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. సో అస్కీ డిజైన్ ఇంజనీరింగ్ అయితే స్పెసిఫికేషన్స్, స్పెషలైజేషన్ ఏమిటంటే ఆర్టీఏలు, సింథసిస్, సైన్ ఆఫ్, కోఆర్డినేషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో ఫ్రెషర్స్కి 5 to 9 వస్తుంది. మిడ్ రేంజ్లో కానీ చూసుకున్నట్లయితే 10 to 18 అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. సో లో పవర్ అనాలిసిస్ ఇంజనీరింగ్కి ఈ విధంగా ఉంటుంది. సో ఈడిఏ క్యాడ్ ఇంజనీరింగ్కి ఈ యొక్క శాలరీ రేంజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ రిలయబిలిటీ ఇంజనీర్ ఏల్డ్ అనమాట, సిలికాన్ ఏల్డ్ ఇంప్రూవ్మెంట్, ఫెయిల్యూర్ అనాలిసిస్. సో ఈ యొక్క రోల్ ఆఫ్ ఇంజనీరింగ్కి ఈ యొక్క శాలరీ ప్యాకేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ ఆఫ్ ఇంజనీర్స్ ఉన్నారు కాబట్టి సో నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ మీకు చూపిస్తున్నాను చూడండి. బౌండరీ ఇంటర్ఫేస్ ఇంజనీరింగ్కి, అప్లికేషన్ ఇంజనీరింగ్కి, ప్రొడక్ట్ సిలికాన్ ఆర్కిటెక్చర్ ఇంజనీర్, ఫిర్మ్వేర్ ప్లస్ హార్డ్వేర్ కోర్ డిజైన్ ఇంజనీరింగ్కి ఇలాగా మీకు శాలరీ ప్యాకేజ్ అనేది ఎలాగ ఉందనేది చూడొచ్చు. ఓకే. నెక్స్ట్ అలాగే ప్రోగ్రామ్ టెక్నికల్ మేనేజర్, నెక్స్ట్ అలాగే వెరిఫికేషన్ ఇంజనీర్. సో ఓకే. సో ఇక్కడ వెరిఫికేషన్ ఇంజనీర్ ఏంటంటే మీరు ఒకవేళ బిగినర్ అయినట్లయితే సో వితౌట్ నోయింగ్ అంటే మీరు ఏ నాలెడ్జ్ లేదు, ఏమీ తెలీదు. సో ఫస్ట్ మీరు డిజైన్ వెరిఫికేషన్ ఇంజనీరింగ్ అనేది నేర్చుకోండి. తర్వాత మళ్ళీ యూ కెన్ అప్గ్రేడ్ యువర్ స్కిల్స్ అనమాట. సో డిజైన్ వెరిఫికేషన్ ఇంజనీరింగ్ అని తీసుకున్నట్లయితే మీకు డే బై డే ఏమేమి నేర్చుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను డిజైన్ వెరిఫికేషన్ ఇంజనీరింగ్ రోడ్ మ్యాప్లో. సో ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. సో మ్యాక్సిమం ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మీకు ఈజీగా అండర్స్టాండ్గా ఉంటుంది, మీకు చాలా కష్టమే ఉండదు, ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా. సో తర్వాత డిజైన్ వెరిఫికేషన్ ఇంజనీరింగ్ తర్వాత మీరు ఆర్టీఎల్ డిజైన్ ఇంజనీరింగ్కి మూవ్ అవ్వచ్చు. ఓకేనా. సో దీంట్లో స్కిల్స్ ఏంటంటే మీకు వెరిలాగ్ సిస్టమ్ కవర్ అవుతుంది, బేసిక్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కవర్ అవుతుంది, ఈవీఎం బేసిక్స్ అనేటివి కవర్ అవుతుంది. సో మీరు ఒకవేళ ఆర్టీఎల్ గన్ షిఫ్ట్ అయితే వెరిలాగ్ సిస్టమ్ మీరు ఆల్రెడీ ఇక్కడ నేర్చుకున్నారు కాబట్టి ఈజీగా మీరు దాన్ని నేర్చుకోగలుగుతారు ఆర్టీఎల్ అనేది. ఓకేనా. సో ఫ్రెషర్స్కి 4 to 8 lakh ప్యాకేజ్ ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు జాబ్ అనేది వస్తుందన్నమాట. సో తర్వాత మీరు ఎఫ్ఈజిఏ ఇంజనీరు, నెక్స్ట్ అలాగే ఇంకా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ అనేవి మనం డిస్కస్ చేస్తాం కదా. సో దానికి మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు మీ యొక్క స్కిల్స్ని. ఓకేనా. సో డిపెండింగ్ ఆన్ ద జాబ్ ఆపర్చునిటీ బట్టి మీరు మీ యొక్క స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకొని మూవ్ ఆన్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద
VLSA engineer positions and tools and salary package. So if you like this video, please like, share and subscribe. సో ఎవరైతే కోర్ సైడ్ రావాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో మేబీ దట్ విల్ హెల్ప్ఫుల్ టు దట్ పర్సన్స్. ఓకే.